ఐపీసీ 441, 448, 427 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. మరోవైపు కేంద్ర హోంశాఖ నిర్ణయం మేరకు సిఆర్పీఎఫ్ బలగాలు హుటాహుటిన ప్రాజెక్టు వద్దకు చేరుకున్నాయి. ఒక కమాండెంట్, 60 మంది సిబ్బంది విజయపూరి సౌత్ కు చేరుకున్నారు. వారికి ఏపీఆర్జేసీ కళాశాలలో వసతి ఏర్పాటు చేశారు. కేంద్ర బలగాలే డ్యాం భద్రతను పర్యవేక్షించనున్నారు. జలాశయం వద్ద ఇప్పటికే ఉద్రిక్త పరిస్థితులు కొనసాగాయి. 2 రాష్ట్రాల పోలీసులు వాటర్ కెనాన్లు, రబ్బర్ బుల్లెట్లు, జేసీబీలతో అప్రమత్తంగా ఉన్నారు. కృష్ణానది పర్యవేక్షణ బోర్డు నుంచి అజయ్ కుమార్ గుప్తాతో సహా 3 సభ్య కమిటీ సభ్యులు తెలంగాణ వైపున ఉన్న విజయ విహార్ అతిథి గృహంలో బస చేసి వివరాలను సేకరించారు. కృష్ణా జలాల వివాదంపై నేడు కీలక సమావేశం జరగనుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు కేంద్ర జలశక్తి శాఖ మీటింగ్ నోటీసు పంపించింది. కృష్ణా జలాల పంపిణీ విషయంలో 2 రాష్ట్రాల మధ్య నెలకొన్న వివాదాన్ని పరిష్కరించడమే అజెండాగా సమావేశం జరగనుంది. నాగార్జున సాగర్, శ్రీశైలం రిజర్వాయర్ల నిర్వహణ బాధ్యతలపైన సమావేశంలో చర్చించనున్నారు. ఢిల్లీలోని జలశక్తి శాఖ కార్యాలయంలో రూమ్ నెంబర్ 412లో భేటీ జరగనుంది. జలశక్తి శాఖలో జల వనరుల విభాగం కార్యదర్శి నేతృత్వంలో సమావేశం నిర్వహించనున్నారు. 2 తెలుగు రాష్ట్రాల చీఫ్ సెక్రటరీలతో పాటు సిఆర్పీఎఫ్, సిఐఎస్ఎఫ్ డీజీలు, సెంట్రల్ వాటర్ కమిషన్ చైర్మన్, కేఆర్ఎంబీ చైర్మన్ ను ఈ సమావేశానికి హాజరు కావాల్సిందిగా జలశక్తి శాఖ ఆదేశాలు జారీ చేసింది. నాగార్జున సాగర్ జలాల వివాదంపై కేంద్ర హోంశాఖ స్పందించింది. ఏపీ, తెలంగాణ మధ్య నెలకొన్న వివాదంపై కేంద్రం స్పందించింది. డ్యాం నిర్వహణ పర్యవేక్షణ బాధ్యతను సిఆర్పీఎఫ్ దళాలకు అప్పగించింది. నాగార్జున సాగర్ ప్రాజెక్టును ఇప్పటికే కేంద్ర బలగాలు తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు ఆదేశాలను ఏపీ ప్రభుత్వం ధిక్కరించడంతో కేంద్రం రంగంలోకి దిగింది. కేఆర్ఎంబీ ఆదేశాలను పట్టించుకొని ఏపీ అధికారులపై చర్యలు తీసుకోవడానికి సిద్దమవుతోంది. రేపు ఢిల్లీలో కృష్ణా జలాల వివాదంపై సమావేశం నిర్వహించడానికి కేంద్రం సమాయత్తమవుతోంది. బీఆర్ఎస్ సర్కార్ లక్షల కోట్ల విలువైన భూములను కాజేసేందుకు కుట్ర చేస్తోంది అని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆరోపించారు. ప్రజలకు ఇచ్చిన అసైన్డ్ భూములను ధరణిలో తప్పుగా నమోదు చేసి అనంతరం వేరే వ్యక్తుల పేరు మీదకు మార్చేసేందుకు ప్రయత్నిస్తుంది అని ఆరోపించారు. మళ్లీ అధికారం తమదేనంటూ కొందరు కాంట్రాక్టర్ల వద్ద కమిషన్లు వసూలు చేస్తోంది అని మండిపడ్డారు. బీఆర్ఎస్ నేతల వసూలపై ఎన్నికల కమిషన్ ఫిర్యాదు చేస్తామని భట్టి విక్రమార్క తెలియజేశారు. అధికారం పేరుతో బీఆర్ఎస్ మైండ్ గేమ్ ఆడుతుంది అని విమర్శించారు. తెలంగాణ ప్రజలు కోరుకున్న మార్పు రాబోతోంది అని భట్టి పేర్కొన్నారు. కాంగ్రెస్ అధికారం చేపట్టడం ఖాయమని పలు సర్వేలు తేల్చి చెప్పాయని అన్నారు. కేసీఆర్ మాయలో పడకుండా కాంగ్రెస్ కు ఓటేసిన ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేశారు. కౌంటింగ్ సమయంలో కాంగ్రెస్ అభ్యర్థులు, కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అధికారం కోల్పోతున్న బీఆర్ఎస్ ఓట్ల లెక్కింపుపై సందర్భంగా ఎలాంటి ఆగడాలు చేయడానికైనా సిద్ధంగా ఉంటుంది అని హెచ్చరించారు. టీడీపీ అధినేత చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశమైంది. సమావేశానికి ఎంపీలు కేశినేని నాని, రామ్మోహన్ నాయుడు, కనకమేడల రవీంద్ర హాజరయ్యారు. పార్లమెంట్లో 13 అంశాలపై ప్రస్తావించాలని టీడీపీ నిర్ణయించింది. ఏపీలో కరువు, వ్యవసాయ సంక్షోభాన్ని కేంద్రం దృష్టికి తీసుకువెళ్లడమే ప్రధాన ఎజెండాగా సమావేశం కొనసాగుతోంది. అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ వైసీపీ ఓట్ల అక్రమాలకు పాల్పడుతున్న అంశాన్ని ఈసీ దృష్టికి తీసుకువెళ్లేలా టీడీపీ ప్రణాళిక సిద్ధం చేసింది. ఏపీలో అరాచక పరిస్థితులను కేంద్రం దృష్టికి తీసుకువెళ్లడంపై చర్చ జరిగింది. సిబిఐ కోర్టులో జగన్ అక్రమాస్తుల కేసులపై విచారణ జరిగింది. నిందితులు 120 డిశ్చార్జ్ పిటిషన్లపై వాదనలు కొలిక్కి వచ్చాయి. 11 సిబిఐ, 8 ఈడీ ఛార్జ్షీట్లో నిందితుల డిశ్చార్జ్ పిటిషన్లపై విచారణ కొలిక్కి వచ్చింది. లిఖితపూర్వక వాదనలు ఉంటే ఇవ్వాలని సిబిఐ, ఈడీ నిందితులకు సిబిఐ కోర్టు ఆదేశించింది. ఈ కేసులో విచారణను ఈ నెల 15కు వాయిదా వేసింది. సిబిఐ కోర్టులో జగన్ అక్రమాస్తుల కేసులపై విచారణ జరగనుంది. కానిస్టేబుల్ పై లాఠీ జల్పించాడో పోలీస్ ఇన్స్పెక్టర్ గౌరవ సూచకంగా సెల్యూట్ చేసిన కానిస్టేబుల్ ను లాఠీతో దాడి చేశారు సీఐ. సార్ అంటుంటే ఓయ్ అటుపో అంటూ తరిమి కొట్టాడు సీఐ. సామాజిక మాధ్యమాల్లో సీఐ బాధుడు హాట్ టాపిక్ గా మారింది. మహేశ్వరం బీజేపీ అభ్యర్థి అందెల శ్రీరాములు నాదర్గోల్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. ఆయనతో పాటు వచ్చిన ఏఆర్ కానిస్టేబుల్ పోలింగ్ కేంద్రం బయటే నిలబడుతున్న సమయంలో దాడి జరిగింది. సెల్యూట్ చేసిన యాదగిరిని ప్రశ్నించిన సీఐ రఘువీర్ రెడ్డి లాఠీతో కొట్టారు. రఘువీర్ రెడ్డి వ్యవహారంపై తోటి ఉద్యోగులతో పాటు స్థానికులు తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తున్నారు. గౌరవం ఇవ్వడం కూడా తప్పేనా అని నిలదీస్తున్నారు. సాటి ఉద్యోగి అనే కనీస మర్యాద కూడా లేదా అని ప్రశ్నిస్తున్నారు. అసలు యాదగిరి చేసిన తప్పేంటి అని పలువురు నిలదీస్తున్నారు. సెల్యూట్ చేస్తే ఎవరైనా కొడతారా అని ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. సీఐ రఘువీర్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని పలువురు పోలీసులు, స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. తనకు పదవులు ముఖ్యం కాదని ప్రజల కోసం పనిచేస్తాను అన్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో జనసేన నేతలతో పవన్ కళ్యాణ్ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు.
తన భావజాలాన్ని ప్రధాని మోదీ, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, టీడీపీ అధినేత చంద్రబాబు అర్థం చేసుకున్నారని తెలియజేశారు. టీడీపీ, జనసేన పొత్తుకు వ్యతిరేకంగా ఎవరు మాట్లాడొద్దని చెప్పారు. ఏపీకి అమరావతి రాజధానిగా ఉండాలన్నారు. వైఎస్ షర్మిల తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేయలేకపోయారని పవన్ చెప్పారు. రాబోయే ఎన్నికల్లో వచ్చేది జనసేన, టీడీపీ ప్రభుత్వమేనని పవన్ కళ్యాణ్ అన్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగియడంతో ఫలితాల కోసం అభ్యర్థులతో పాటు ప్రజలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఎగ్జిట్ పోల్స్ మరింత ఉత్సుకతను కలిగిస్తున్నాయి. ఆదివారం జరిగే ఓట్ల లెక్కింపుకు ఎన్నికల సంఘం భారీగా ఏర్పాట్లు చేస్తుంది. తెలంగాణ ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద 3 అంచెల భద్రతతో పాటు సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తుంది. ఓట్ల లెక్కింపు కోసం రాష్ట్ర వ్యాప్తంగా 1766 టేబుళ్లు, పోస్టల్ బ్యాలెట్ లెక్కింపునకు 131 టేబుళ్లను ఏర్పాటు చేస్తున్నట్లు ఎన్నికల సంఘం తెలియజేస్తుంది. తెలంగాణలో ఈసారి 71.07% పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల సంఘం తెలియజేసింది. గతంలో కంటే 3% తగ్గిందని వికాస్ రాజ్ వెల్లడించింది. తెలంగాణ వ్యాప్తంగా 79 నియోజకవర్గాల్లో 75% పోలింగ్ అత్యధికంగా యాదాద్రి భువనగిరి జిల్లాలో 90.03% నమోదు కాగా హైదరాబాద్లో అత్యల్పంగా 46.56% పోలింగ్ జరిగిందని ఎన్నికల అధికారి వికాస్ రాజ్ పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా ఉన్న స్టాక్ ఎక్స్చేంజీలో ఏపీ పరువు మరోసారి పోయింది. అమరావతిని నాశనం చేసేలా అమరావతి క్యాపిటల్ బాండ్లకు కూడా ప్రభుత్వం సున్నం పెట్టింది. ఈ బాండ్లలో పెట్టుబడి పెట్టిన మదుపర్లకు వడ్డీ కూడా చెల్లించలేని దశకు ఏపీ ప్రభుత్వం చేరింది. రేటింగ్ సంస్థలు ఏపీ సిఆర్డీఏ బాండ్లకు సి గ్రేడ్ ఇచ్చారు. అంటే హై రిస్క్ తో కూడిన బాండ్లు అని అక్యూట్ అని రేటింగ్ సంస్థ తేల్చింది. దీంతో ఏపీ పరువు పూర్తిగా పోయింది. శుక్రవారం జరిగిన ఈ పరిణామంతో ఇన్వెస్టర్లు కంగుతిన్నారు. కామారెడ్డి ఫలితంపై ఉత్కంఠ. జేడీ లక్ష్మీనారాయణ ప్లాన్ ఏంటి? గజ్వేల్ దంగల్లో విజేత ఎవరు? అభ్యర్థులకు కౌంటింగ్ టెన్షన్. ఇన్సైడ్ ఉదయం 6:30 గెలిచేదెవరు, ఓడేదెవరు, మెజారిటీ ఎంత, సీఎం అయ్యేదెవరు, హంగొస్తే ఎవరు ప్రభుత్వం ఏర్పాటు చేస్తారు? కాదేది బెట్టింగ్ కు అనర్హం అన్నట్టు కాయ్ రాజా కాయ్, ఎన్ని కోట్లైనా సై అంటూ షురు అయ్యాయి బెట్టింగులు. సంపాదించుకున్న ఆస్తులు, కూడబెట్టిన కోట్లు, కష్టార్జితాలు, పిత్రార్జితాలు, పెళ్ల మెడలో పుస్తెలు ఒక్కటేమిటి సర్వం వడ్డడానికి రెడీ అయ్యారు జోదగాళ్లు. ఉన్నది కాస్త ఊడింది, సర్వమంగళం పాడింది అని పాడుకోవాలనుకుంటున్న పందెం రాయుళ్లందరికీ చట్టబద్ధమైన హెచ్చరిక మరియు ఆత్మీయ వినతి. బెట్టింగ్ ఈజ్ ఇంజూరియస్ టు వెల్త్. విజయవాడ డివిజన్ పరిధిలో భారీగా రైళ్లు రద్దయ్యాయి. మెయింటెనెన్స్ పనుల పేరుతో రద్దు చేసినట్లు రైల్వే అధికారులు ప్రకటించారు. కాకినాడ విశాఖపట్నం, విశాఖపట్నం కాకినాడ పోర్ట్, మచిలీపట్నం విశాఖపట్నం, విశాఖపట్నం మచిలీపట్నం రైళ్లను రద్దు చేశారు. అలాగే గుంటూరు రాయగడ, రాయగడ గుంటూరు, విజయవాడ విశాఖపట్నం, విశాఖపట్నం విజయవాడ రైళ్లను రద్దు చేశారు. గుంటూరు విశాఖపట్నం, విశాఖపట్నం గుంటూరు, బిట్రగుంట విజయవాడ, విజయవాడ బిట్రగుంట, బిట్రగుంట చెన్నై సెంట్రల్, చెన్నై సెంట్రల్ బిట్రగుంట రైళ్లను కూడా రద్దు చేశారు. మచిలీపట్నం విజయవాడ, విజయవాడ నర్సాపూర్ రైళ్లను డిసెంబర్ 17వ తేదీ వరకు రద్దు చేశారు. ఇవి కాకుండా మరో 11 రైళ్లను తాత్కాలికంగా నిడదవోలు, భీమవరం, గుడివాడ, విజయవాడల మీదుగా డైవర్షన్ చేశారు. ఏపీ భూ హక్కుల చట్టం అమలును వ్యతిరేకిస్తూ తిరుపతి న్యాయవాదుల సంక్షేమ సంఘం ఈ నెల 15 వరకు విధుల బహిష్కరణకు పిలుపునిచ్చింది. బార్ అసోసియేషన్ కార్యాలయంలో జరిగిన న్యాయవాదుల సమావేశంలో ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. బార్ అసోసియేషన్ అధ్యక్షుడు జి వెంకట కుమార్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ చట్టాన్ని అమలు చేయడం వలన సాధారణ మధ్యతరగతి ప్రజలు తీవ్రంగా నష్టపోతారని అన్నారు. రాజ్యాంగంలో న్యాయ వ్యవస్థకు కల్పించిన ఆ అధికారాలను కార్యనిర్వాహక వ్యవస్థకు బదిలీ చేస్తూ చట్టం తీసుకువచ్చి అమలు చేయడం రాజ్యాంగ విరుద్ధమని వివరించారు. ఈ సమావేశంలో అసోసియేషన్ ఉపాధ్యక్షుడు గోపీచంద్, ప్రధాన కార్యదర్శి ఎం మురళి, సహాయ కార్యదర్శి గాలి మధు, సీనియర్ న్యాయవాదులు ఎన్ యోగానంద్, పాటూరి చంద్రయ్య, కెఎస్ వాసు, బాలచంద్ర మౌలి, ఎన్ పద్మనాభం, టి దినకర్, గల్లా సుదర్శన్ పాల్గొన్నారు. ఏది కోరినా జగన్ సర్కార్ అడ్డు చెప్పడం లేదు. మేలు చేయడంలో తనకు తానే సాటి. దీనికోసం రూల్స్ కూడా మార్చేస్తుంది.
బొగ్గు అమ్మకం టెండర్లు రాష్ట్ర ఖజానాకు వేల కోట్ల గండి కొట్టి మరీ అదానికి మేలు చేసింది. ప్రభుత్వ పెద్ద మనసు కనిపెట్టిన గనుల శాఖ డైరెక్టర్ వెంకటరెడ్డి మరో అడుగు ముందుకేశారు. అదానీ కోసం మరో అద్భుతమైన పర్ఫార్మెన్స్ చేశారు. బ్యాంకు గ్యారంటీ అన్న కీలకమైన విషయాన్ని నీరుగార్చి పర్ఫార్మెన్స్ సెక్యూరిటీ డిపాజిట్ తో సరిపెట్టారు. దీంతో సర్కార్కు రావాల్సిన 202.68 కోట్లు వడ్డీ రాకుండా పోయింది. పైగా సెక్యూరిటీ డిపాజిట్ విధానంలో వడ్డీ రూపంలో అదానికే తిరిగి చెల్లించారు. గనుల శాఖ డైరెక్టర్ గా ఉన్న వెంకటరెడ్డి టెండర్లకు నోడల్ అధికారిగా వ్యవహరించిన ఎస్వీసీ బోస్ ఈ వ్యవహారంలో కీలక పాత్ర పోషించినట్లు తెలిసింది. ప్రభుత్వానికి ఎలాంటి గ్యారంటీ చూపకుండానే అదానీ సంస్థ వేల కోట్ల బొగ్గు వ్యాపారం చేస్తుంది అని తెలుస్తోంది. సీఎం పదవికి ఎవరిని చేయాలి అనే విషయాన్ని పార్టీ అధిష్టానం నిర్ణయిస్తోంది అని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. కేసీఆర్ ఇక ఫామ్ హౌస్ కు, కేటీఆర్ అమెరికాకు వెళ్లిపోతారని వ్యాఖ్యానించారు. సరిగ్గా వచ్చే ఏడాది డిసెంబర్లో కేటీఆర్ ఇంటర్వ్యూ కోసం ప్రయత్నిస్తే ఆయన ఎక్కడ ఉంటారో మీరే తెలుసుకుంటారు అని వ్యాఖ్యానించారు. త్వరలో తెలంగాణలో ప్రజల ప్రభుత్వం కొలువుదీరుతుంది అని ప్రకటించారు. ఎన్నికల్లో ప్రతికూల ఫలితాలు రానున్నాయి అనే సంకేతాలతో 3 రోజులుగా ప్రగతి భవన్ ను ఖాళీ చేయడానికి వీలుగా సామాన్లు తరలిస్తున్నారు అని ఆయన వ్యాఖ్యానించారు. మంత్రివర్గ సమావేశంలో రాజీనామాలపై కేసీఆర్ నిర్ణయం తీసుకుంటారని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ 80కి పైగా స్థానాల్లో విజయం సాధిస్తుంది అని ఆయన ధీమా వ్యక్తం చేశారు. సీఎం పదవికి కాంగ్రెస్ లో ఉన్న ప్రతి సహచరుడు అర్హుడే అని స్పష్టం చేశారు. ఒకవేళ తాను ముఖ్యమంత్రి అయినా ఆ తర్వాత కూడా ప్రగతి భవన్ కు వెళ్లబోను అన్నారు. ఇక్కడే ఈ ఇంట్లోనే ఉంటాను అని రేవంత్ వ్యాఖ్యానించారు. ముచ్చటగా 3వసారి అధికారంలోకి రావడం ఖాయమని బీఆర్ఎస్ పార్టీ ధీమాగా ఉంది. రాష్ట్రంలో 60కి పైగా సీట్లు గెలుచుకొని హ్యాట్రిక్ కొడతామని పార్టీ పూర్తి విశ్వాసంతో ఉంది. ఇదే విషయాన్ని బీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ పార్టీ నేతలకు చెప్పారు. ఆయన పార్టీ సీనియర్ నేతలతో భేటీ అయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన పోలింగ్ సరళి గురించి అడిగి తెలుసుకున్నారు. జిల్లాల వారీగా ఎక్కడ ఎటువంటి పరిస్థితి ఉంది, ఏ స్థాయిలో పోలింగ్ జరిగింది, పోలింగ్ సమయంలో ఏమైనా ఇబ్బందులు ఎదురయ్యాయా, ఉత్తర దక్షిణ తెలంగాణలో ట్రెండ్ ఎలా ఉంది అన్న అంశాలపై నేతల నుంచి వివరాలు తీసుకున్నట్లు తెలిసింది. అంతేకాక పలువురు సీనియర్ నేతలకు ఫోన్లు చేసినట్లు ప్రగతి భవన్ వర్గాలు వెల్లడించాయి. అలాగే జిల్లాల నేతలతోనూ సీఎం చర్చించినట్లు సమాచారం. పోలింగ్ సరళి, పార్టీ వ్యూహాలు, పోలింగ్ శాతం, 2018-2023 పోలింగ్ మధ్య వ్యత్యాసాలు, గణాంకాలు తదితర అంశాలపై కేసీఆర్ విశ్లేషణ చేసినట్లు పార్టీ వర్గాలు తెలియజేశాయి. ఈ నెల 4న రాష్ట్ర మంత్రివర్గంతో సీఎం కేసీఆర్ సమావేశం కానున్నారు. సమావేశంలో రాజీనామాల అంశంపై చర్చించనున్నారు. వైసీపీ నేత సత్తారు వెంకటేష్ రెడ్డిని అమెరికా పోలీసులు అరెస్ట్ చేశారు. అమెరికాలో హ్యూమన్ ట్రాఫికింగ్ చేస్తున్న సత్తారు వెంకటేష్ రెడ్డిని మిసోరీ పోలీసులు అరెస్ట్ చేశారు. 20 ఏళ్ల యువకుణ్ణి చదువు పేరుతో అమెరికాకు తీసుకువెళ్లి ఇంట్లో వెట్టి చాకరీ చేయించుకున్నాడు. 7 నెలలుగా అతన్ని ఇంట్లో బంధించి మరో 2తో కలిసి చిత్రహింసలు పెట్టాడు. పీవీసీ పైపులతో కొడుతూ రోజుకు కనీసం 3 గంటలు కూడా నిద్రపోనివ్వకుండా పని చేయించుకుంటూ రాక్షసంగా ప్రవర్తించాడు. ఇతని పరిస్థితి చూసిన ఇరుగు పొరుగు వారు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సత్తారు వెంకటేష్ రెడ్డితో పాటు మరో 2ని అరెస్ట్ చేశారు. బాధిత యువకుణ్ణి ఆసుపత్రికి తరలించారు. వెంకటేష్ రెడ్డి తనకి సహకరించిన మరో 2పై నాన్ బెయిలబుల్ వారెంట్పై అరెస్ట్ చేశారు. మానవ అక్రమ రవాణా, హింసాత్మక సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటనతో మిసోరీలోని ఎన్ఆర్ఐలతో పాటు ఏపీ ప్రజలు కూడా ఉలిక్కిపడ్డారు. వైసీపీ నేతల అరాచకాలు ఆఖరికి దేశాలు కూడా దాటిపోయాయా అంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. గ్రామ పంచాయతీల నిధులు, విధుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుకు నిరసనగా సర్పంచులు ఆందోళన తీవ్రతరం చేశారు. వైసీపీ ప్రభుత్వంలో సర్పంచులు ఉత్సవ విగ్రహాలుగా మారారని రాష్ట్ర సర్పంచుల సంఘం నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. సర్పంచుల సమస్యపై ఈ నెల 10వ తేదీన శ్రీకాకుళం జిల్లాలో రాష్ట్ర సర్పంచుల సంఘం జోనల్ మీటింగ్ ఏర్పాటు చేస్తున్నట్లు వారు వెల్లడించారు. ఈ సమావేశంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు హాజరవుతున్నట్లు వారు పేర్కొన్నారు. పంచాయతీల్లో ఎన్నికైన సర్పంచులు ఎందుకు అభివృద్ధి చేయలేకపోతున్నారో వికాస పత్రాల ద్వారా ప్రజలకు వివరించనున్నట్లు వారు పేర్కొన్నారు. రాబోయే లోక్సభ ఎన్నికల్లో ప్రియాంక గాంధీ పోటీ చేస్తారని ఆమె భర్త రాబర్ట్ వాద్రా తెలియజేశారు. 5 రాష్ట్రాల్లో కాంగ్రెస్ విజయం ఖాయమని ఆయన జోస్యం చెప్పారు. నిజామాబాద్లో పర్యటించిన సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ప్రజల్లో కాంగ్రెస్ పార్టీపై నమ్మకం ఉంది అన్నారు. ఇక్కడి ప్రజలు మార్పు కోరుతున్నారు అని, కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టాలని నిర్ణయించుకున్నారని తెలియజేశారు. రాబోయే లోక్సభ ఎన్నికల్లో ప్రియాంక గాంధీ పోటీ చేస్తారని తెలియజేశారు. ఓటర్ల జాబితా నుంచి పేర్లు తొలగించేందుకు వైసీపీ చేసిన కుట్రలు ఒక్కొక్కటి బయటపడుతున్నాయి. అనంతపురం జిల్లాలో వివాహం కాని యువతులకు పెళ్లి అయినట్లు ఆయన ఫిర్యాదు చేయడం, దాన్ని ఏఈఆర్ఓ నిర్ధారించడం, ఈఆర్ఓ ఫామ్ బి నోటీసులు ఇవ్వడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అనంతరం జిల్లా వజ్రకరూరు మండలం
చాబాల పంచాయతీలో పలువురు పెళ్లి కాని యువతులకు వివాహమైనట్లు నిర్ధారించి ఓటరు జాబితా నుంచి పేరును తొలగిస్తున్నామని అధికారులు ఫామ్ బి నోటీసులు ఇచ్చారు. ఇదే గ్రామంలో అమీనా, లావణ్య అనే మహిళలకు కూడా ఆయన ఫిర్యాదుతో పెళ్లి కాకుండా అయినట్లు నోటీసులు ఇచ్చారు. వజ్ర కరూరు మండలంలో మొత్తం 1665 మంది ఓటర్లపై ఆయన ఫిర్యాదు చేశారు. మీకు 2 చోట్ల ఓట్లు ఉన్నాయి, ఓటర్ కార్డులో ఫోటోలు ఒకేలా ఉన్నాయి అంటూ బాపట్ల జిల్లా బల్లికొరవ మండలంలోని ఓటర్లకు నోటీసులు అందుతున్నాయి. మండలంలోని కూకట్లపల్లి, వెలమవారిపాలెం, గొర్రెపాడు మరికొన్ని గ్రామాల్లో ఓటర్లకు గత 2 రోజులుగా రిజిస్టర్ పోస్టు ద్వారా వందల సంఖ్యలో నోటీసులు వచ్చాయి. వీటిని చూసిన గ్రామీణ ఓటర్లు ఆందోళన చెందుతున్నారు. కడప జిల్లాలో ఉన్న ఓటర్లకు మీకు పోలికలు ఉన్నాయని కూకట్లపల్లి గ్రామంలో 35 మందికి పోస్టు ద్వారా నోటీసులు పంపారు. కోస్తాకు తుపాను ముప్పు ఉంది అని వాతావరణ శాఖ హెచ్చరించింది. మిచాంగ్ రూపంలో తుపాను ముంచుకొస్తోంది అని హెచ్చరించారు. పంటలు చేతికొచ్చే సమయంలో మిచాంగ్ తుపాను వణుకు పుట్టిస్తోంది. కోస్తా తీరం వైపు దూసుకొస్తోంది. ఈ సీజన్లో ఇప్పటి వరకు బంగాళాఖాతంలో ఏర్పడిన 2 తుపాన్లు బంగ్లాదేశ్ వైపు వెళ్లిపోగా ఈ పర్యాయం వచ్చే తుఫాను కోస్తాలో తీరం దాటనుంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉన్న తీవ్ర అల్పపీడనం తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉంది. వాయుగుండం ప్రభావంతో శనివారం కోస్తా, రాయలసీమలో పలుచోట్ల వర్షాలు, తిరుపతి, నెల్లూరు, ప్రకాశం జిల్లాలు అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయి. 3న దక్షిణ కోస్తా, రాయలసీమల్లో అనేక చోట్ల, ఉత్తర కోస్తాలో పలుచోట్ల వర్షాలు, తిరుపతి, నెల్లూరు, ప్రకాశం, బాపట్ల, కృష్ణా, పశ్చిమ, తూర్పు గోదావరి జిల్లాలు, కాకినాడ, కోనసీమ, అనకాపల్లి, విశాఖపట్నం జిల్లాలో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ, శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, విజయనగరం, అల్లూరి, ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, చిత్తూరు, అన్నమయ్య, కడప జిల్లాలో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయి. 4న కోస్తా, రాయలసీమల్లో విస్తారంగా అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి. ఆస్ట్రేలియాతో జరిగిన 4వ మ్యాచ్లో భారత్ విజయం సాధించింది. భారత బౌలర్లు ముఖ్యంగా స్పిన్నర్లు తిప్పేయడంతో 175 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా 7 వికెట్ల నష్టానికి 154 పరుగులకే పరిమితమైంది. దీంతో 20 పరుగుల తేడాతో భారత్ గెలుపొందింది. ఈ గెలుపుతో భారత్ T20 సిరీస్ 3-1తో కైవసం చేసుకుంది. తొలుత టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లో 9 వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. రింకు సింగ్ 46 మెరుపు ఇన్నింగ్స్ ఆడడం, ఓపెనర్లు యశస్వి జైస్వాల్ 37, రుతురాజ్ గైక్వాడ్ 32లతో పాటు జితేష్ శర్మ 35 మెరుగ్గా రాణించడంతో భారత్ అంతా స్కోర్ చేయగలిగింది. ఇక 175 లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా నిర్ణీత 20 ఓవర్లో 7 వికెట్ల నష్టానికి 154 పరుగులే చేయగలిగింది. 154 పరుగులకే ఆస్ట్రేలియా పరిమితమైంది. భారత బౌలర్లో అక్షర్ పటేల్ 3 వికెట్లు తీయగా దీపక్ చహార్ 2 వికెట్లు, ఆవేష్ ఖాన్ అండ్ రవి బిష్నోయ్ తలా వికెట్ పడగొట్టారు. అక్షర్ పటేల్, రవి బిష్నోయ్ అద్భుతంగా బౌలింగ్ చేసి భారత విజయంలో కీలక పాత్ర పోషించారు. టీడీపీ అధినేత చంద్రబాబు తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఆయన సతీమణి భువనేశ్వరితో కలిసి తిరుమలకు చేరుకున్నారు. సంప్రదాయం ప్రకారం తొలుత వరాహ స్వామిని దర్శించుకున్నారు. సంప్రదాయం వస్త్రధారణ, నుదుట 3 నామాలతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నుంచి ఆలయంలోకి వెళ్లారు. ధర్మాన్ని కాపాడమని వెంకటేశ్వర స్వామిని కోరుకున్నట్లు చంద్రబాబు తెలియజేశారు. శ్రీవారి పాద పద్మాల చెంత పుట్టిన తాను అంచెలంచెలుగా ఎదిగి ప్రజా సేవకు అంకితమయ్యాను అని అన్నారు. 2003లో ఆలిపిరి ప్రమాదం నుంచి సాక్షాత్తు శ్రీవారే ప్రాణభిక్ష పెట్టారని ఆయన వివరించారు. తెలుగు జాతి ప్రపంచంలోనే నెంబర్ 1గా ఉండాలి అనేది తన ఆకాంక్ష అని ఆయన పేర్కొన్నారు. ఏ సంకల్పం అయితే స్వామివారు తనతో చేయించారో ఆ సంకల్పాన్ని ముందుకు తీసుకువెళ్లే శక్తి, సామర్థ్యం, తెలివితేటలు, ఆరోగ్యాన్ని ఇచ్చి ఆశీర్వదించమని స్వామిని కోరుకున్నాను అని చంద్రబాబు వివరించారు. తిరుమలలో తాను రాజకీయాలు మాట్లాడనని అన్నారు. తిరుమలలో గోవిందనామస్మరణ తప్ప వేరొకటి ఉండడానికి వీల్లేదు అని చంద్రబాబు పేర్కొన్నారు. శ్రీవారి సేవలో చంద్రబాబు తరించారు.